అందరికీ నమస్కారం. ఈరోజు కేఎస్ఆర్ నాలెడ్జ్ హబ్ డూ బెస్ట్ బీ బెస్ట్లో నో యువర్ సెల్ఫ్ అనే టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. నో యువర్ సెల్ఫ్ చాలా అద్భుతమైన వండర్ఫుల్ వర్డ్. మన కోసం మనకు తెలుసుకోవడం. చాలా మందికి తెలిసినట్టే ఉంటుంది, కానీ ఏం తెలియదు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి తను ఏమనుకుంటారంటే నాకు అన్నీ తెలుసు, నా గురించి పూర్తిగా తెలుసు అనుకుంటాడు. కానీ ఎంతవరకు తెలుసు అనేది ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే మనకే తెలుస్తుంది. మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ. ప్రస్తుతానికి మనం టాపిక్లోకి వద్దాం. ఫిజికలీ, మెంటలీ, పర్సనలీ, ప్రొఫెషనలీ, స్పిరిచువలీ, ఫైనాన్షియలీ మన కోసం మనం తెలుసుకోవాలి. ఫిజికలీ అంటే మన బాడీ గురించి, మన ఫిజిక్ గురించి, మన ఆరోగ్యం గురించి, మన యొక్క అలవాట్ల గురించి, మన యొక్క హెల్త్ ఇష్యూస్ గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోవడం, దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకొని దాన్ని సవ్యంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనం ప్రపంచాన్ని జయించవచ్చు, మనల్ని మనం జయించవచ్చు. ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా లేనప్పుడు ఏది చేసినా కూడా అది పూర్తి స్థాయిలో మనం చేయలేము. కాబట్టి మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మన బాడీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మనం ఎలా ఎంజాయ్ చేయాలో, ఏం చేయాలో మనకు తెలుసు. అలాగే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంది. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? యు నో వెరీ వెల్. ప్రతి విషయానికి మనం డిప్రెస్ కాకుండా, ప్రతి చిన్న విషయాన్ని మనం చాలా భూతద్దంలో పెట్టి చూడకుండా, మనల్ని మనం అర్థం చేసుకొని, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని, మనల్కి మనం సమాధానపరుచుకొని, మన మైండ్ని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. ప్రతి నిర్ణయము మనం ఆలోచించి తీసుకోవాలి. అలాగే మన యొక్క బ్రెయిన్ యూజ్ చేయాలి, సోల్ని కాదు. మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మీరు ఏ నిర్ణయం అన్నా తీసుకోవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే మెంటల్గా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఒక వ్యక్తికి అడ్వైజ్ ఇవ్వాలన్నా, మీకు మీరు అడ్వైస్ ఇచ్చుకోవాలన్నా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అదే మీ యొక్క ముఖ్య కర్తవ్యం. అలాగే స్పిరిచువల్గా కూడా మన గురించి తెలుసుకోవాలి. మన అస్తిత్వం ఏంటి, మన సనాతన సంస్కృతి ఏంటి, మనకు నచ్చిన దేవుడు ఎవరు, అలాగే మనకు నచ్చిన పద్ధతి ఏంటి, మనం ఎలా మనల్ని మనం ప్రార్థించుకోవాలి, దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి, మనల్ని శాంతియుతంగా చేయడానికి మార్గాలు ఏంటి, మన మనశ్శాంతికి కావాల్సిన మార్గాలు ఏంటి, వీటి గురించి స్పిరిచువల్గా మిమ్మల్ని ఏది హ్యాపీగా ఉంచుతుందో ఆ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దాన్ని పాటిస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు. అలాగే పర్సనల్గా నో యువర్ సెల్ఫ్. పర్సనల్ ఇష్యూస్ మీకేం కావాలి, మీ సొసైటీకి మీరేమి ఇవ్వాలనుకుంటున్నారు, సొసైటీ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీకి మీరేమి ఇవ్వాలనుకుంటున్నారు, అలాగే మీ ఫ్యామిలీ దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే మీరు మీకు సంతోషం చేయడానికి మిమ్మల్ని మీరేం మార్చుకోవాలనుకుంటున్నారు, అసలు మీరెవరు అనే ప్రశ్న మీరు ఒకసారి వేసుకొని దాన్ని సరిదిద్దుకొని, అలాగే దానికోసం ఒక 10 నిమిషాలు పర్ డే మీరు స్పెండ్ చేసి పర్సనల్ విషయాలు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచే విషయాలు ఏంటి, ఆనందంగా ఉంచే విషయాలు ఏంటి, ప్రొఫెషనల్గా సంతోషపరిచే విషయాలు ఏంటి, ఫైనాన్షియల్గా సంతోషపరిచే విషయాలు ఏంటి, అలాగే మీ బాడీని సంతోషపరిచే విషయాలు ఏంటి, ఇవన్నిటి గురించి పూర్తిగా అవగాహన మీరు నేర్చుకున్నట్టయితే మీ ఆరోగ్యం కానీ మీరు కానీ చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ప్రొఫెషనల్ వాల్యూస్, మీరు ఏ ప్రొఫెషనల్లో ఉన్నారు, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, సర్వీస్లో ఉన్నారా, బిజినెస్లో ఉన్నారా, ట్రేడింగ్లో ఉన్నారా, ఏ ప్రొఫెషనల్లో ఉన్నా ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రొఫెషనలిజం చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మీరు ఉన్నారా, దానికి తగ్గట్టుగా మీ బిహేవియర్ ఉందా, దానికి తగ్గట్టుగా మీ డ్రెస్సింగ్ ఉందా, దానికి తగ్గట్టుగా మీ ఆలోచనలు ఉన్నాయా, దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేస్తున్నారా, దానికి తగ్గట్టుగా మీలో ఆత్మవిశ్వాసం ఉందా, దానికి తగ్గట్టుగా మీలో తెలియని మీకు తెలియని మీ పవర్ని యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రొఫెషనలిజం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నో యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ వే. అండ్ స్ట్రాంగ్లీ ఇంకో మాట ఏంటంటే ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్నారా లేదా తెలుసుకోవాలి. అంటే మన అసెట్స్ ఏంటి, మన లయబిలిటీస్ ఏంటి, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, మన అసెట్ వాల్యూ ఏంటి,
ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి మన దగ్గర ఉన్నది ఒకసారి పేపర్ మీద పెట్టుకొని చూసుకున్నట్టయితే మీలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. లేకపోతే క్రియేట్ చేసుకోవచ్చు, ఉంటే దాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు. అది చాలా పెద్ద టాపిక్. కానీ మన దగ్గర ఉన్న అసెట్స్ కానీ, మన దగ్గర ఉన్న కరెన్సీ కానీ, మన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ, మన దగ్గర ఉన్న అసెట్స్ అంటే కేవలం ల్యాండో, ఇల్లో, బంగారమో కాదు. మీ రిలేషన్ అసెట్స్, ఫ్రెండ్షిప్ అసెట్స్, మీ యొక్క ప్రొఫెషనల్ అసెట్స్ చాలా ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, మీరు ఎంత రిచ్ అందులో అనే విషయాన్ని మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరు మార్చుకున్నట్టయితే 100% మీలో ఒక తెలియని వ్యక్తి ఉద్భవించి అతను 100 మందికి 1000 మందికి హ్యాపీగా లైఫ్ని ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఆల్ ద బెస్ట్.